పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు సినిమాలుగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో హాస్య ప్రధానమైన ఇతివృత్తంతో బారిస్టర్ పార్వతీశన్ నవలను అదే పేరుతో సినిమాగా రూపొందించారు రఘుపతి సూర్యప్రకాష్. మొక్కపాటి నరసింహ శాస్త్రి రాసిన ఈ నవల ఆ రోజుల్లోనే కాదు, తదనంతర కాలంలో కూడా పాఠకుల్ని అలరించింది, కడుపుబ్బా నవ్వించింది. 1940లో వచ్చిన బారిస్టర్ పార్వతీశం తొలి నవలా చిత్రం మాత్రమే కాదు, హాస్య ప్రధానమైన మొదటి సినిమా కూడా. ఈ సినిమాతో పాటు బొండాం పెళ్ళి, చదువుకున్న భార్య అనే మరో 2 సినిమాలు కలిపి విడుదల చేయడం విశేషం. అంటే ఒకే టిక్కెట్టుపై ప్రేక్షకులకు 3 సినిమాలు చూపించేవారన్నమాట. ఈ 3 చిత్రాల నిర్మాణ విశేషాలను తెలుసుకుందాం. తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు తనయుడు సూర్యప్రకాష్. విదేశాల్లో ఫిల్మ్ టెక్నిక్లో శిక్షణ పొందిన సూర్యప్రకాష్ 1921లో తన తండ్రి సహకారంతో తెలుగులో తొలి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ చిత్రాన్ని తీశారు. ఇందులో భీష్ముడుగా తనే నటించారు. సినిమాల్లో నటించడానికి మహిళలు ముందుకు రాకపోవడంతో ఆంగ్లో ఇండియన్ మహిళలతో చిత్రంలోని స్త్రీ పాత్రలు వేయించారు. ఆ తర్వాత గజేంద్ర మోక్షం, మత్స్యావతారం వంటి పలు మూకీ చిత్రాలు సూర్యప్రకాష్ నిర్మించారు. 1932లో టాకీలు వచ్చినా ఆయన మూకీ చిత్రాల నిర్మాణం ఆపలేదు. 1932లో సూర్యప్రకాష్ తీసిన చివరి మూకీ చిత్రం విష్ణులీల. మొదటి నుంచి ప్రయోగాలు చేయడం అంటే ఇష్టపడే సూర్యప్రకాష్ 1924లో మొక్కపాటి నరసింహ శాస్త్రి బారిస్టర్ చదువు కోసం తాను సాగించిన లండన్ ప్రయాణ అనుభవాల ప్రేరణతో రాసిన తొలి తెలుగు హాస్య నవల బారిస్టర్ పార్వతీశం ఆ రోజుల్లో బాగా పాపులర్. దాని ఆధారంగా అదే పేరుతో చిత్రాన్ని తీశారు సూర్యప్రకాష్. ఒక నవలను, అందులోనూ ఓ హాస్య నవలను సినిమాగా తీయడానికి పూనుకోవడం నిజంగా సాహసమే. అందరూ తన వంక వింతగా చూసినా సూర్యప్రకాష్ పట్టించుకోలేదు. తొలితరం తమిళ చిత్ర ప్రముఖుడు, దర్శక నిర్మాత కె సుబ్రహ్మణ్యన్ బారిస్టర్ పార్వతీశం చిత్రాన్ని మద్రాస్ యునైటెడ్ ఆర్టిస్ట్స్ కార్పొరేషన్ పతాకంపై చిత్రాన్ని నిర్మించారు. ఆయనకు మద్రాసులో ఎంపీసీసీ పేరుతో సినిమా స్టూడియో ఉండేది. బారిస్టర్ పార్వతీశం షూటింగ్ అక్కడే జరిగింది. బారిస్టర్ పార్వతీశం చిత్రం విడుదలైన కొన్ని రోజులకు దర్శక నిర్మాత ఎస్ఎస్ వాసన్ ఎంపీసీసీ స్టూడియోను కొనుగోలు చేసి జెమినీ స్టూడియోగా పేరు మార్చారు. ప్రస్తుతం మద్రాస్ మౌంట్ రోడ్లో ప్రసిద్ధ జెమినీ ఫ్లైఓవర్ పక్కనే నెలకొని ఉన్న జెమినీ పార్సన్ కాంప్లెక్స్లోనే ఒకప్పుడు జెమినీ స్టూడియో ఉండేది. బారిస్టర్ పార్వతీశం చిత్రంలో టైటిల్ పాత్రను లంక సత్యం పోషించారు. ఆయనకు ఇదే 2వ చిత్రం. 1933లో హచిన్ గ్రామ్ఫోన్ కంపెనీలో పనిచేసే లంక సత్యం సినిమాకు అంటే మహా ఆసక్తి. అందుకే ముంబై వెళ్ళి దర్శకుడు నిరంజన్ పాల్ దగ్గర 3 ఏళ్లు పనిచేశారు. 1939లో వచ్చిన తెలుగు చిత్రం అమ్మ, దానికి నిరంజన్ పాల్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రానికి లంక సత్యం సహాయ దర్శకుడిగా పనిచేయడమే కాకుండా అందులో ఓ విషాద పాత్ర పోషించారు. ఆ తర్వాత యుద్ధం కారణంగా బొంబాయి నుంచి మద్రాసు వచ్చేశారు లంక సత్యం. సూర్యప్రకాష్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. సెట్లో జోక్స్ వేస్తూ అందరిని నవ్విస్తూ ఉండేవారు లంక సత్యం. అది గమనించిన సూర్యప్రకాష్ పార్వతీశం వేషం ఆయన్నే వేయమన్నారు. హాస్య పాత్ర నా వల్ల కాదు బాబోయ్ అని లంక సత్యం అన్నా సూర్యప్రకాష్ వినిపించుకోలేదు. ఎలా నటించాలో తనే చూపించి అలా నటించమని లంక సత్యంకు చెప్పారు సూర్యప్రకాష్. ఈ సినిమాలో హీరోయిన్గా జి వరలక్ష్మి నటించారు. ఆమె రంగస్థల నటి. తుంగల చలపతిరావు, దాసరి కోటిరత్నం ట్రూపులో చేరి సక్కుబాయి, వరవిక్రయం, రంగూన్ రవిడి తదితర నాటకాల్లో నటించేవారు వరలక్ష్మి. ఆ సమయంలో పెండియాల నాగేశ్వరరావు వరలక్ష్మిలోని ప్రతిభను గమనించి ఆమెకు సంగీతం నేర్పించారు. 1938లో రాజమండ్రిలో సక్కుబాయి నాటకం ప్రదర్శిస్తుండగా సూర్యప్రకాష్ ఆమెను చూసి పార్వతీశం భార్య పాత్రకు ఎంపిక చేశారు. అలా 12 ఏళ్ల వయసులోనే కథానాయిక అయ్యారు జి వరలక్ష్మి. ఆమె పాడిన పోయిరా ప్రియుడా లండన్
ప్రేమే జగతి పాటలు ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. లంక సత్యంతో ఉన్న పరిచయం కారణంగా ఈ చిత్రంలో హాస్యనటుడు కస్తూరి శివరావు డెంటిస్టుగా, రిక్షావాలాగా 2 పాత్రలు పోషించారు. 2 రోజుల్లో ఆయన వర్క్ పూర్తయింది. ₹20 పారితోషికం ఇచ్చారు. ఈ సినిమాకి తమిళుడైన రిక్షావాడికి, తెలుగు తప్ప మరే భాష రాని పార్వతీ సింగ్కు మధ్య జరిగే వాగ్వివాదం ఆనాటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. డాక్టర్ శివరామకృష్ణయ్య మరో ముఖ్య పాత్ర పోషించారు. కొప్పవరపు సుబ్బారావు పాటలు రాసి సంగీత దర్శకత్వం వహించారు. బారిస్టర్ పార్వతీశం చిత్రం నిడివి 7,361 అడుగులు వచ్చింది. అంటే 82 నిమిషాల సినిమా అన్నమాట. ఆ సమయంలో వస్తున్న సినిమాల నిడివి ఎక్కువగా ఉండడంతో బారిస్టర్ పార్వతీశంతో పాటు మరో చిత్రాన్ని కలిపి విడుదల చేస్తే బాగుంటుందని సూర్యప్రకాష్ ఆలోచించారు. ఆ సమయంలోనే దర్శక నిర్మాత హెచ్ఎం రెడ్డి గారి కుమారుడైన డిఎల్ రామచందర్ బొండాం పెళ్లి అనే చిన్న చిత్రాన్ని తీశారు. ఇందులో భీమన సీతారామయ్య, ఆయన అనుచరుడు అనంతపురం లక్ష్మయ్య, విజయమ్మ, ఋష్యేంద్రమణి తదితరులు నటించారు. లారెల్ అండ్ హార్డీ నటించిన ఆంగ్ల చిత్రాలను అనుకరిస్తూ ఈ చిత్రంలో సీతారామయ్య, లక్ష్మయ్య పాత్రలను తీర్చిదిద్దారు. బొండాం పెళ్లి చిత్రం 6,299 అడుగుల నిడివి వచ్చింది. అంటే 70 నిమిషాల సినిమా. బారిస్టర్ పార్వతీశం, బొండాం పెళ్లి చిత్రాల నిడివి దాదాపు ఒకటే, కాకపోతే 12 నిమిషాల తేడా ఉంది. అందుకే చదువుకున్న భార్య పేరుతో 12 నిమిషాల లఘు చిత్రాన్ని రూపొందించారు సూర్యప్రకాష్. ఈ 3 సినిమాలను కలిపి ఒకేసారి 1940 జూలై 22న విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పటికే మద్రాసులో 2వ ప్రపంచ యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రింట్లు తీయడానికి ఇబ్బంది ఎదురవడంతో విడుదల వాయిదా వేశారు. 15 రోజుల తర్వాత పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఆగస్టు 7న విడుదల చేశారు. అంతకుముందు ద్రౌపది వస్త్రాపహరణం చిత్రాన్ని నిర్మించిన సరస్వతి టాకీస్ సంస్థ ఈ 3 చిత్రాలను విడుదల చేసింది. బెజవాడ దుర్గా కళామందిర్, గుంటూరు సరస్వతి టాకీస్, తెనాలి సత్యనారాయణ టాకీస్, ఏలూరు రామకృష్ణ టాకీస్, రాజమండ్రి హనుమాన్ పిక్చర్ ప్యాలెస్, కాకినాడ క్రౌన్ టాకీస్, విశాఖపట్నం పూర్ణ థియేటర్, విజయనగరం శ్రీకృష్ణ సినిమా, బెంగళూరు మ్యాజెస్టిక్ టాకీస్లో 1940 ఆగస్టు 7న ఈ 3 చిత్రాలు విడుదలయ్యాయి. సికింద్రాబాద్ రాజేశ్వరి టాకీస్లో 2 రోజులు ఆలస్యంగా అంటే ఆగస్టు 9న విడుదలయ్యాయి. ఒకే టికెట్పై 3 సినిమాలు అని బాగా ప్రచారం చేయడంతో ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంతో థియేటర్లకు వెళ్ళారు. అయితే ఈ 3 సినిమాలు చూసి నిరుత్సాహంతో ఇంటి దారి పట్టారు. వీటిలలో బారిస్టర్ పార్వతీశం చిత్రం మాత్రం ప్రేక్షకుల్ని అక్కడక్కడ నవ్వించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.